ఇందమ్మ హైమావతితో మాట్లాడి వస్తూ ఉండగా ఇంతలో అక్కడికి యామిని వచ్చి అత్తయ్య గారు ఏంటి ఆ అత్తయ్య గారు రూమ్లోనికి వెళ్ళి వస్తున్నారు, అత్తయ్య గారు మిమ్మల్ని ఏమైనా పిలిచారా అని చెప్పి అడుగుతుంది. ఆ మాటలకి ఇందమ్మ అయితే అవును పెద్ద కోడలా, రేపు పొద్దున్న జీవన పెళ్ళి కదా, ఆ పెళ్లి విషయాల గురించి పెళ్లి పనుల గురించి అక్క నాతో పిలవాలని మాట్లాడాలని పిలిపించింది, అందుకే వెళ్ళి మాట్లాడి వస్తున్నాను పెళ్లి విషయం అని చెప్పి అంటుంది. అది విని ఇందమ్మ అయితే అది విని యామిని అయితే ఏంటి పెళ్లి విషయమా, మీతో పాటు డిస్కస్ చేశారా, అది అత్తయ్య గారా, పెద్ద కోడలైన నన్ను పిలవకన్నా మిమ్మల్ని పిలిచారా అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. అది విని ఇందమ్మ అయితే ఏమనుకుంటున్నా మరి నేనంటే ప్రతిదానికి నువ్వు ఒకదానివి తోకలాగా, నీ వల్ల నా పరువు పోతుంది, నా లెవెల్ తగ్గిపోతుంది, అందుకే ఈసారి నిన్ను కాకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళి అక్కతో మాట్లాడి వచ్చాను అని చెప్పి ఇందమ్మ అంటుంది. అది విని యామిని అయితే అత్తయ్య గారు మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి, నేను కూడా పద్ధతిగానే ఉంటాను, పద్ధతిగానే మాట్లాడతాను, అంతకు మించి ఇంకేమీ చేయను, మీరే కొంచెం విర్రవీగి మాట్లాడతారు, దానికోసం మీరు నన్ను ఎలా తక్కువ చేసి మాట్లాడడానికి ఏం అవసరం లేదు అని చెప్పి అంటుంది. అది విని ఇందమ్మ అయితే అవన్నీ ఎందుకు పెద్ద కోడలా, అక్క నాతో పెళ్లి పనుల గురించి మాట్లాడింది, నేను ఆ పెళ్లి పనులేవో అక్కకు కొన్ని చెప్పాను అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అంటుంది. ఆ మాటలు విని యామిని అయితే సరేలేండి, మీరు తోటికోడళ్ళు మీరు మాట్లాడుకోండి, మధ్యలో నాకేంటంట ఆ నొప్పి అని చెప్పి యామిని ఇందమ్మతో అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.